శర్మ అండ్ అంబానీ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్తోనే రిలీజ్ అయింది డైరెక్ట్గా ఓటీటీలో ఈటీవీ విన్లో. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. సో ఇది పెద్ద థ్రిల్లర్ సినిమా కాదు, సస్పెన్స్ సినిమా కాదు, నార్మల్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఇది చూసినట్లయితే బేసిక్గా సినిమా అంతా నెల్లూరులోనే తీశారు. సో ఆల్రెడీ నెల్లూరులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే మూవీ రిలీజ్ చేసి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకందరికీ తెలుసు. సో ఆ టైప్లోనే కొంచెం క్రైమ్ థ్రిల్లర్ లాగా తీద్దాం అనుకున్నారు. సో దాంట్లో ఉండే సిఐఏ దీంట్లో కూడా యాక్ట్ చేస్తాడు, సేమ్ అదే పొజిషన్ సిఐ క్యారెక్టర్తోనే. సో తర్వాత స్టోరీ వైజ్గా కానీ కొంచెం నార్మల్గా డీసెంట్గా బాగానే ఉంటుంది. సో ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్తే అంబానీ శర్మ అనే 2 క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో పేరు శర్మ. అతను వాళ్ళ తండ్రి ఒక ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ని చూసుకుంటూ ఉంటాడు. అదే షాప్ బయట చెప్పులు కుట్టుకునే వ్యక్తి అంబానీ. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అంబానీ కోరిక ఏంటంటే తను చిన్నప్పటి నుంచి అనాథ కాబట్టి రోడ్లో పడుకునేవాడు. తను ఒక ప్రశాంతతమైన నిద్రపోవాలని చెప్పి మంచి హోటల్లో మంచిగా డబ్బు సంపాదించి పడుకోవాలనేది తన ఆశ. ఇంకొకటి శర్మ విషయానికి వస్తే తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంత సరిగ్గా ఉండదు. సో మంచిగా డబ్బులు సంపాదించాలని కోరుకునేవాడు. ఇందులో హీరోయిన్గా ధన్య బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు. తను కూడా పెద్ద హీరోయిన్ స్కోప్ ఏమి ఉండదు కానీ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. సో స్టోరీ ఇలా జరుగుతున్న టైంలో ఒకరోజు నైట్ విలన్స్ మధ్య ఒక డైమండ్స్ డీల్ జరుగుతుంది. దాన్ని అక్కడ ఉండే ఒక వ్యక్తి దొంగలించి తప్పించుకొని పారిపోతున్నప్పుడు రోడ్డు పక్కన పడుకుని ఉండే అంబానీ బ్యాగ్లో పడిపోతుంది. నెక్స్ట్ డే తను చూసుకున్నప్పుడు ఇంకా డైమండ్స్ నిజమేనా కాదా టెస్ట్ చేసి ఆ తర్వాత విలన్స్ దాని గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళకి సపోర్ట్గా సిఐ కూడా హెల్ప్ చేస్తూ ఆ తర్వాత మధ్యలో అంబానీ ఇంకా శర్మ కలిసి ఏం చేశారు, లాస్ట్కి వాళ్ళకి డైమండ్స్ దొరికాయా లేదా అన్నదే ఈ స్టోరీ. సో ఓవరాల్గా అయితే డీసెంట్గా నెల్లూరులో లొకేషన్స్ అన్ని చూపిస్తూ బాగానే తీశారు. పర్ఫార్మెన్స్ పరంగా ఎవరికి వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేకపోయినా కూడా ఉన్నంతలో బాగా చేశారు. సో బీజిఎం కానీ కొన్ని ఒక ఫస్ట్ హాఫ్ సాంగ్ అయితే బాగుంటుంది. ఇంటర్వెల్ ప్లాట్లు కూడా బాగానే ఉంటుంది. సో ట్విస్ట్ మరీ అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం మరీ అంత ఓవర్ థ్రిల్ లేకుండా నార్మల్గా అంత సెమీ లాజికల్గా ఉంటాయి మొత్తం థ్రిల్స్ కూడా. సినిమా చూసే మనకైతే ఆ ట్విస్ట్లన్నీ అర్థమైపోతాయి కానీ అంత ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటట్టుగా అయితే పెట్టుంటే బాగుంది అనిపించింది. సో అడల్ట్ సీన్స్ కూడా ఏముండదు. లాస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న 2 సెకండ్స్ 3 సెకండ్స్ వీడియో ఉంటుంది అంతే. నార్మల్గా అయితే ఓవరాల్గా మూవీ అంతా చూడొచ్చు. ఫైనల్గా మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూశాక మీకు ఏమైనా కామెంట్స్ అనిపిస్తే ఎంటర్ చేసేయండి. థ్యాంక్ యూ.